ఆర్బీఐ శుభవార్త తెలిపింది. కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లను సవరించడంతో లోన్లు తీసుకున్న వారికి ఉపశమనం కలగనుంది. ఈ మేరకు ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. వడ్డీ రేట్లు తగ్గడంతో దేశంలోని కోట్లాది మంది గృహ రుణ కొనుగోలుదారులకు భారీ ఊరట లభించనుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక ప్రకటన చేశారు. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుంటూనే వృద్ధికి ఊతం ఇవ్వాలన్న ఉద్దేశంతో 25 బేసిస్ పాయింట్ల మేర రెపో రేట్ను తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. దీనికి మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని చెప్పారు. ప్రస్తుతం రెపో రేట్ను 0.25% మేర తగ్గించినట్లు సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. 6.5% ఉన్న రెపో రేటును 6.25%కి తగ్గించామన్నారు. ఆర్బీఐ తగ్గించిన రెపో రేటు 0.5% అంటే 25 బేసిస్ పాయింట్లు అయినప్పటికీ గృహ రుణ వినియోగదారులు నెలవారీ చెల్లించే ఈఎంఐలో చాలా వరకు తేడా కనిపిస్తుంది. ఉదాహరణకు 20 ఏళ్ల కాల వ్యవధికి 50 లక్షల రుణం తీసుకున్నారంటే దానికి 9% వడ్డీ అనుకుంటే నెలకు 44,986 చెల్లించాల్సి ఉంటుంది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో మొత్తం 44,186కు తగ్గనుంది. అంటే దాదాపు నెలకు 800 ఆదా అవుతుంది. గృహ రుణం తీరడానికి ఇంకా 10 ఏళ్ల సమయం ఉందనుకుంటే 120 నెలలకు 800 చొప్పున దాదాపు 96,000 వరకు మిగులుతుంది. ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన తొలి సమావేశంలోనే వడ్డీ రేట్లను తగ్గించడం గమనార్హం. గడచిన 5 ఏళ్లలో తొలిసారి రెపో రేటును తగ్గించడంతో సామాన్య ప్రజలకు ఊరట కలిగింది. మే 2023 తర్వాత నుంచి కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచింది. లోన్లపై ఈఎంఐ తగ్గించాలనే డిమాండ్ ఎంతో కాలంగా ఉంది. ఆర్బీఐ ఎంపసీపై కూడా చాలా ఒత్తిడి ఉంది. గత కొన్ని సమావేశాల్లో ఎంపసీలోని కొందరు సభ్యులు రెపో రేట్ల తగ్గింపును సమర్థించారు. కానీ ఎక్కువ మంది సభ్యులు మాత్రం రెపో రేటును మార్చకుండా అలాగే ఉంచాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా వడ్డీ రేట్లు తగ్గించాలని ఆర్బీఐపై ఒత్తిడి పెంచింది. అయితే సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెపో రేట్లో సవరణలు చేస్తారని చాలామంది భావించినట్లుగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్బీఐ రెపో రేటు తగ్గించిన నేపథ్యంలో రుణగ్రహీతల ముందు ఇప్పుడు 2 ఆప్షన్లు ఉండబోతున్నాయి. ఒకటి ఈఎంఐ తగ్గించుకోవడం, రెండోది కాల వ్యవధి తగ్గించుకోవడం. దీంట్లో రెండో ఆప్షన్ ఎంచుకోమని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తంలో వడ్డీని ఆదా చేసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.